నమస్తే వీతును స్వాగతం లక్ష్మణ సమాజయుతం కాచిగూడలోని ఆర్యవైశ్య హాస్టల్లో ఈరోజు ఆర్యవైశ్య మరి జరుగుతున్న సమావేశం విద్యార్థులకు 10th తర్వాత వాట్ నెక్స్ట్ అనే కార్యక్రమం నడుస్తుంది కండక్టెడ్ బై నాగేశ్వరరావు గారు గంప నాగేశ్వరరావు గారు వారి నుండి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఇలాంటి క్లాసెస్ నిర్వహిస్తున్నారు? గత 30 సంవత్సరాలుగా వ్యక్తిత్వ వికాసంలో ఉన్నానండి. పర్సనల్ డెవలప్మెంట్ లాస్ట్ 30 years నుంచి ట్రైనింగ్ ఇస్తున్నాను. అండ్ ఐఎమ్ సైకాలజిస్ట్ అండ్ ఇన్స్పిరేషనల్ స్పీకర్. కానీ ఈరోజు ఈ కార్యక్రమం ఏంటంటే ఇంతవరకు ఎప్పుడు చేయని కార్యక్రమం. ఎప్పుడు కూడా ఎలా ఉద్యోగాలు సంపాదించుకోవాలి, ఎలా చదువుకోవాలి, ఎలా ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఎలా కమ్యూనికేషన్ నేర్చుకోవాలి చెప్తూ ఉంటాము. ఈరోజు ఏంటంటే 10th తర్వాత ఏం చేయాలి, ఎందుకంటే చాలామంది పిల్లలకు 10th తర్వాత ఏం చేయాలో తెలియదు. ఇంటి పక్కోడు ఏం చేస్తే అది చేస్తున్నారు, ఇంటి పక్కోడు ఏముంటే అది అవుతున్నారు. అలా కాకుండా చాలా కోర్సులు ఉన్నాయండి. ఈ కోర్సులను వాళ్ళకి తెలియదు. అందుకోసమే ఈరోజు మనము మామూలుగా సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసి వచ్చిన పిల్లలందరూ కూడా ఒక 500 మంది స్టూడెంట్స్ వచ్చారు ఇక్కడికి, వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈరోజు 10th తర్వాత అవకాశాలు, ఇంటర్మీడియట్లో అవకాశాలు ఏంది, సిఈసి తీసుకుంటే దాని ద్వారా ఏమేమి ఉంటాయి, ఎంపీసీ తీసుకుంటే ఏమేమి ఉంటాయి, బైపీసీ ఏముంటాయి, ఇదే కాకుండా ఎన్నో వేరే కోర్సులు ఉన్నాయి. ఇవన్నీ కోర్సులు తెలియని కోర్సులను ఈరోజు తెలియజేయడం కోసము ఆ సంబంధించిన ఆ గొప్ప గొప్ప మనుషులను పిలుస్తున్నాం. ఎగ్జాంపుల్గా ఈరోజు ఒక ఐఏఎస్ వస్తారు, ఒక ఐపీఎస్ వస్తారు, ఒక హోటల్ మేనేజ్మెంట్లో నిష్ణాతులైన వాళ్ళు వస్తారు, ఒక ఫ్యాషన్ డిజైనింగ్ ఎక్స్పర్ట్ వస్తారు, ఇక్కడికి ఒక డాక్టర్ సార్ వస్తారు, కొంతమంది ఐపీఎస్ వస్తాడు, సిఏ వస్తాడు, ఒక సిఎస్ వస్తాడు. ఇవన్నీతో పాటు ఐటీఐ ద్వారా ఏమెళ్తుంది, పాలిటెక్నిక్ ద్వారా ఏమెళ్తుంది, ఇంజనీరింగ్ అంటే ఏముంటుంది, ఇంజనీరింగ్లో ఉన్న కోర్సులు ఏమున్నాయి, ఇవన్నీ చాలామంది తెలియదు. కాబట్టి ఇవన్నిటి కోసం ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ కోర్సుతో పాటు 3 గంటల నుంచి పేరెంట్స్ని పిల్లల్ని ఎలా పెంచాలి, ఈ పిల్లల్ని ఎలా చూసుకోవాలి. చూసారా మీరు 4 రోజుల నుంచి ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయిన పిల్లలు ఒక 10-15 మంది తెలిసిన వాళ్ళే చనిపోయారు, తెలియని వాళ్ళు ఇంకెంతమంది చనిపోయారో మాకు తెలియదు. అంటే పిల్లల్ని ఎలా పెంచాలి, వాళ్ళని ఎలా ధైర్యంగా ఉంచాలి, ఎలా క్యారియర్ గవర్నెన్స్ చేయాలి, ప్రేమ అంటే ఏంది, అభిమానం అంటే ఏంది, వాత్సల్యం అంటే ఏంది, ఇవన్నీ వాళ్ళకి తెలియదండి. పేరెంట్స్ కూడా పేరెంటింగ్ క్లాస్ ఉంటుంది, ఒక 2 గంటల క్లాస్ ఉంటుంది. అసలు పేరెంటింగ్ ఏ వయసు పిల్లల్ని ఎలా పెంచాలి, పెద్దవాళ్ళని ఎలా పెంచాలి, చిన్నవాళ్ళని ఎలా పెంచాలి, వాళ్ళకు అతి గారభం చేయాలా, ఏమి చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఈ పేరెంటింగ్ ప్రాపర్ కలిగినందుకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి ఏదైతే తల్లిదండ్రులు ఏ చేయలేకపోయారో పిల్లల నుంచి అవన్నీ కోరుకుంటూ ఉంటారు, ఆ ప్రెషర్ చేస్తూ ఉంటారు. ఈ ప్రెషర్ వల్ల ఆత్మహత్య ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయి, స్ట్రెస్ అవుతుంది. కాబట్టి ఇలా కాకుండా ప్రెషర్ కాకుండా ప్లెజర్ ఎడ్యుకేషన్లో ఎలా ఉంటుందో అవన్నీ కూడా వాళ్ళ పేరెంట్స్కి చెప్పడం జరుగుతుంది. ఈ పిల్లలకు ఈరోజు క్యారియర్ కౌన్సిలింగ్ తర్వాత ఎప్పుడు చదువుకోవాలి, ఎందుకు చదువుకోవాలి, ఎంతసేపు చదువుకోవాలి, ఏ టైంలో చదువుకోవాలి, ఇవన్నిటితో పాటు తల్లి అంటే ఎవరు, తండ్రి అంటే ఎవరు, దేశం అంటే ఏంది, దేవుడు అంటే ఏంది, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అంటే చదువుతో పాటు సంస్కారం నేర్చుకున్న విద్యార్థులే మన భారతదేశాన్ని ముందు తీసుకొస్తారు. కాబట్టి అటువంటి సంస్కారం కూడా ఎలా ఉంటుందో ఈ ఒక్క రోజులో ఇవన్నీ మాడ్యూల్ తయారు చేసి వాళ్ళకి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అందుకోసమే ఈరోజు ఈ ఒకటి ఉచితంగా టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ₹1 కూడా తీసుకోకుండా భోజనం కూడా కొద్దిగా వర్కింగ్ లంచ్ పెట్టేసి పిల్లలందరూ ఇక్కడ పిలవడం జరిగింది. ఈ కార్యక్రమం ఇక్కడ జరుపుతున్నాం. మొత్తమే చూసినట్టయితే రాష్ట్రంలోంచి ఏ ప్రాంతం నుంచి వచ్చారు స్టూడెంట్స్? మేము మామూలుగా సోషల్ మీడియా నుంచి వచ్చామండి. విజయవాడ నుంచి కనిపించారు, అవనిగడ్డ నుంచి ఎవరో వచ్చారు, అక్కడ కనిపించారు, రాయలసీమ నుంచి, కర్నూలు నుంచి వచ్చారు, ఆదిలాబాద్ నుంచి వచ్చారు, రకరకాల దగ్గర నుంచి వచ్చారండి. హైదరాబాద్ వాళ్ళే తక్కువ ఉన్నారండి, ఒక రకంగా చెప్పాలంటే బయట నుంచి ఎక్కువ వచ్చారు. అంటే వాళ్ళకు తెలియదు కాబట్టి, మళ్ళీ హైదరాబాద్ వాళ్ళకి అన్ని తెలుసు, మళ్ళీ ఏంటో నాకు తెలియదు, మొత్తం మీద తక్కువ వచ్చారు. వీళ్ళందరూ కూడా మనము భోజనం పెట్టి నేర్పించడం జరుగుతుంది. పేరెంట్స్ కూడా ఉన్నారు ఇక్కడే. ముఖ్య అతిథులుగా వక్తలు ఎవరెవరు వచ్చారు? ఇప్పుడు అందరూ ఒకసారి పిలిస్తే మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒకరిని పిలుస్తున్నాం. ప్రస్తుతము అవినాష్ అని ఆయన 3 పీజీలు చేశాడు, సిఎస్, సిఏ, సిఎంఏ అని చేశాడు, వారిని పిలిచాం. దీని తర్వాత శివకుమార్ గారు ఐపీఎస్ ఆఫీసర్ గారు వస్తారు. తర్వాత బాలలత గారని ఆమె ఐపీఎస్ 2 సార్లు ఐఏఎస్ పాస్ అయిందండి, ఆ మేడం గారు కూడా వస్తారు. ఒక్కరొక్కరునండి, ఒక డాక్టర్ గారు వస్తారు, ఒక తర్వాత హోటల్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ వస్తారు. ఇలా ఈవినింగ్ వరకు 1 by 1 ప్రొఫెషనల్ పిలవడం జరిగింది. తర్వాత లాస్ట్కి హాస్టల్ యొక్క ట్రస్ట్ బోర్డు అధ్యక్షుడు వేలూరు రవీంద్రనాథ్ గుప్తా గారు సంస్కారం అంటే దేవుడు ఏంటి ఇవన్నీ చెప్పడానికి వారు వస్తారు సాయంత్రం. మొత్తం మీద చూసినట్టయితే మరి మీరు తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం అంటే మీకు ఎలా అనిపించింది, ఎందుకు అనిపించింది? ఒకప్పుడు నాకు ఎవరు చెప్పలేదు, మనం కూడా ఇంకోళ్ళు చెప్పకుంటే మనం నేరం చేసే వాళ్ళు అవుతాం, మోసం చేసే వాళ్ళు అవుతాం. మనకు తెలిసింది ఇంకోళ్ళు పంచకుండా బాగుండదు. కాబట్టి ఈరోజు మా ఖర్చులతోని, మా విషయాలతోని మేము ఈ ప్రోగ్రాం తీసుకొస్తున్నాం. అయితే చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ స్కూల్ అన్ని మూతపడుతున్నాయి. గవర్నమెంట్ స్కూల్స్ ఏదైతే ఉందో మొత్తం కార్పొరేట్ స్కూళ్ళల్లో ఎంతసేపు ఉన్నా కూడా చదువు రాయటం, అక్కడ ఉన్నటువంటి స్పోర్ట్స్ స్పిరిట్స్ కూడా లేదు. ఎంతసేపు మార్కుల ప్రపంచం నడుస్తుంది. దీన్ని ఎలా ఎదుర్కొంటారు? అసలు విద్యా విధానం అనేది
వేరే దేశాల్లో చూడండి, అసలు వేరే దేశాలకు వెళ్ళింది భారతదేశం నుంచి అండి. అసలు ఎలా చదువుకోవాలో, ఎప్పుడు చదువుకోవాలో, అసలు గురుకులాలు స్టార్ట్ అయింది మన దగ్గర, విశ్వవిద్యాలయాలు స్టార్ట్ అయింది మన దగ్గర. కానీ ఇప్పుడంతా కూడా ప్రెషర్ ఎడ్యుకేషన్ నడుస్తుంది. నేనేం చెప్తాను ఒక సైకాలజిస్ట్గా, పిల్లలకు ప్లెజర్ ఎడ్యుకేషన్తో పాటు ఎక్కడైతే ఇవన్నీ కావాలంటే గవర్నమెంట్ సరి అయిన నిర్ణయం తీసుకోవాలండి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో క్లియర్గా తీసుకొని ఎలాంటి చదువులు ఉండాలి, ఎప్పుడు ఉండాలి, ఎంతసేపు ఆటలు ఉండాలి, ఎంతసేపు పాటలు ఉండాలి, ఎంతసేపు కల్చర్ ప్రోగ్రామ్స్ ఉండాలి, ఎంతసేపు చదువు ఉండాలి, ఇవన్నీ కూడా చేసినప్పుడు బాగుంటుంది. నేను ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయి అనడము ఓ రకంగా అంటే దానికి సింపుల్ అండి. ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి తన పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పియాలి. సారు, గవర్నమెంట్ సారు, హెడ్ మాస్టరు వాళ్ళు కూడా చేర్పియాలండి. వాళ్ళ పిల్లలు ఏం ప్రైవేట్లో చేరుతారు, వీళ్ళు చెప్తారు అంటే దాని ఇప్పుడు నమ్మకం లేకపోయింది. ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు ఏమైందంటే నిరుపేదలు, కడు నిరుపేదలు మాత్రమే వాళ్ళు అక్కడ చేరుతున్నారు. అందుకోసమే ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు కూడా సేమ్ సిస్టమ్ ఉండాలంటే గవర్నమెంట్ దీనికి ఒక సరైన నిర్ణయం తీసుకొని చేసుకుంటే బాగుంటుంది. ఇది కూడా మేము ఒకప్పుడు సైకాలజిస్టుల ముందర మేము అప్రోచ్ అయ్యాము. ఇప్పుడు 800 జీవో అని ఒకటి ఇష్యూ చేశారు బై 2008. ప్రతి ఒక్క పాఠశాలలో ఏమేమి ఉండాలని ఇచ్చారు, అది ఎవరు పాటించట్లేదు. ఇప్పటికైనా ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ ఎన్నో రకాల నిర్ణయాలు తీసుకుంటుంది. మన ముఖ్యమంత్రి గారు దీని మీద ఒక నిర్ణయం తీసుకొని ఫస్ట్ దీన్ని సెట్ చేస్తే దేశం బాగుపడుతుంది సార్. దయచేసి విద్యా విధానం సెట్ చేయాల్సిందిగా, దీనికి బడ్జెట్ ఎక్కువ ఇవ్వాల్సిందిగా, సరైన ఉపాధ్యాయులకు క్లాసులు చెప్పే విధంగా ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారి తన పిల్లల్ని ప్రభుత్వ పాఠశాల చేర్పించడం జరిగితే దేశం మారుతుంది. దేశం మారితే ప్రపంచమే మార్చేది భారతీయుడు మాత్రమేనండి. అయితే చూసుకున్నట్టయితే తల్లిదండ్రులు మా కొడుకులకు ఇంత కష్టపడి చదివించాం, ఇంత డబ్బులు ఖర్చు పెట్టాం, ఖచ్చితంగా వాడు ఏదో జాబ్ చేస్తేనే పరిస్థితి బాగుంటుంది, అందుకని మంచిగా చదవాలి, మంచి మార్క్స్లు కొట్టాలనే అపోహతోటి కూడా ఉన్నారు. వీరికి ఎలాంటి సూచనలు ఇస్తారు మీరు? ఇప్పుడు పేరెంటింగ్, ప్రాపర్ పేరెంటింగ్ లేదండి. అంటే ఏంది, డిమాండ్ వర్సెస్ సప్లై. ఒకప్పుడు 4-5 పిల్లలు ఉండేవాళ్ళు. ఎగ్జాంపుల్ నేనే ఉండే, 4 అన్నదమ్ములం. మా ఇంట్లో మా నాన్నగారు, పెద్దనాన్నగారు, చిన్నగారు 3 పిల్లలు కలిసి 34 మంది ఉండేవాళ్ళు మా ఇంట్లో. అలాంటి ఉమ్మడి కుటుంబం వ్యవస్థ పోయింది. పిల్లలు ఎక్కువ లేరు, మన పిల్లలు తక్కువ, 1, 2, 3 ఉంటే ఏదో దేశద్రోహులాగా చూస్తున్నారు. అప్పుడేమైందంటే డిమాండ్ వర్సెస్ సప్లైలో వాడు నోట్లో నుంచి అడిగింది ఇప్పించడం మొదలుపెట్టారు, ఏదైతే చేయించడం మొదలుపెట్టారు, అతి గారభం మొదలుపెట్టారు. నోట్లో ముద్దలు పెట్టేటప్పుడు నోట్లో కుక్కుతున్నారు, చేతికి మొబైల్ ఇస్తున్నారు, మొబైల్ చూపిస్తూ భోజనం పెడుతున్నారు. రే నువ్వు చదువురా, చదువుకుంటే సైకిల్ దుకాణం పెట్టిస్తారా అని తిడుతున్నారు. ఇవన్నీ కాదు, పేరెంటింగ్ ప్రాపర్గా ఉండాలండి. పేరెంటింగ్ అంటే ఏ వయసు పిల్లల్ని ఎలా పెంచాలి అనేది ఒక అవగాహన ఉంటే బాగుంటుంది. ఎందుకు ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇలా చెప్పే మీ ఇంట్లో సైకాలజిస్టులైన మీ నాన్నమ్మ తాతయ్యను ఇంట్లో నుంచి బయటకు పంపించేశారు. వాళ్ళు ఇంట్లో ఉంటే ఈ ప్రాబ్లం ఉండదండి. ఎందుకంటే వాళ్ళకి అన్నీ తెలుసు, ఏం చేయాలో ఎలా చేయాలో, ఆ స్ట్రెస్ లేకుండా చేయడం తెలుసు. కాబట్టి వాళ్ళని దూరం చేసినప్పుడు కాబట్టి ఇవన్నీ ఇబ్బందులు వస్తున్నాయి. నేను ఈ ఛానల్ ద్వారా కోరుకునేదంటే మీ అమ్మ నాన్నని మీరు గౌరవంగా చూడండి, మీ అమ్మ నాన్న కాళ్ళకి నమస్కారం పెట్టండి, అప్పుడు పిల్లలు మీకు గౌరవం ఇస్తారు. మీ పిల్లల ముందు మీ అమ్మ నాన్న ఏమనొద్దు, అప్పుడే బాగుంటుంది. మీ అమ్మ నాన్న ప్రేమ చూస్తే అందరూ బాగుంటుంది. ఎందుకంటే భగవంతుడు పైన ఉన్నాడో లేడో నాకు ఉంటాడు, ఆ భగవంతుడు పై లేకుండా కిందికి ఎలా వచ్చాడంటే అమ్మ నాన్న రూపంలో వచ్చాడు. అటువంటి అమ్మ నాన్న గౌరవించాల్సిందని కోరుతున్నాను. అంతా బాగుంటుందండి. జ్ఞానం మొత్తం కూడా ర్యాంకులకే పరిమితమైంది. నిజంగా ర్యాంకులు వచ్చిన వాళ్ళ జ్ఞానవంతుల? ర్యాంకులు వచ్చిన వాళ్ళు జ్ఞానవంతుల, సంస్కారవంతుల, వాళ్ళు తెలివి కలవాలని ఒకసారి చూస్తే ప్రపంచంలో ఉన్నప్పుడు టాప్ మోస్ట్ పీపుల్ అందరూ ర్యాంకర్స్ కాదండి, టాప్ మోస్ట్ పీపుల్స్ అందరూ. నా లాంగ్వేజ్లో చెప్పాలంటే బాగా చదువుకున్న వాళ్ళు కూలి వాళ్ళు అవుతారండి. కూలి వాళ్ళు అంటే ఎంప్లాయీస్ అవుతారు. కొద్దిగా అటు ఇటు చదువుకున్న వాళ్ళు చదువుతో పాటు సంస్కారం నేర్చుకున్న వాళ్ళు 60, 70, 80% తెలుసుకున్న వాళ్ళు కూడా అందరూ కూడా చదువుతో పాటు నలుగురికి ఉద్యోగాలు ఇప్పిస్తారు. నలుగురు ఉద్యోగాలు ఇప్పించే వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు పెద్దగా 100 మార్కులు వచ్చే వాళ్ళు 100 వస్తే ఏముందండి, వానికి ఏమి చదువు తప్పించి వేరే రాదు. ఇక్కడ నుంచి కోటి వెళ్ళాలో వానికి తెలియదు. కాబట్టి చదువుతో పాటు ఆటలు, చదువుతో పాటు పాటలు, చదువుకో 70, 80, 90% చాలా ఎక్కువ అండి నా ఉద్దేశంలో. నేను ఎంత అండి 40-50%లో పాస్ అయిన వాడిని ఇలా ఎంతోమందికి చెప్తున్నాను. నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాడిని, ఎంతోమందికి దారి చూపిస్తున్నాను. కాబట్టి ఇదంతా ఇంపార్టెంట్ కాదు. ప్రెషర్ పెట్టకండి, వాళ్ళను ఆడించండి, పాడించండి, చక్కగా చూడండి. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పిల్లలు, దాన్ని కూడా కాపాడుకోండి. మన దేశంలో ఉన్నటువంటి అన్ని కాలేజీలు కూడా ఓన్లీ బుకిష్ నాలెడ్జ్ ఉందని కూడా తెలుస్తారు. ప్రాక్టికల్గా కొద్దిలో కూడా డయోడ్ అంటే ఏందో తెలియదు, కంప్యూటర్లో ఉన్నటువంటి పరికరాలు ఏవి తెలియదు, ఎంతసేపు సాఫ్ట్వేర్ అవుతున్నారు తప్పించి పూర్తి అవగాహన లేదని కూడా అంటారు. ఇది ఎలా విశ్లేషిస్తారు మీరు? అది కూడా ఒక రకంగా కరెక్టే. ఎందుకోసం అంటే చదువు వేరు, సాఫ్ట్ స్కిల్స్ వేరు. సాఫ్ట్ స్కిల్స్ నేర్పించడానికి ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ కళాశాల ఏమీ తీసుకోవట్లేదు.
అదే ప్రైవేట్ కళాశాల ఉందనుకోండి, చదువుతో పాటు ఎలా మాట్లాడాలి, ఎలా వెళ్ళాలి, ఎలా ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి నేర్పిస్తూ ఉంటారు. దాంతోపాటు ఇవన్నీ రావడం వల్ల అందరూ కూడా ప్రైవేట్ కళాశాలలో చేర్పించేస్తున్నారు. ఎందుకోసం అండి, అక్కడ పోతే వానికి జాబ్ వస్తుంది కాబట్టి, ఏదైనా సెట్ అవుతాడు కాబట్టి. నేనేమంటానంటే జాబ్ కోసమే పిల్లలు చదివించకండి, జాబ్ ఇచ్చే విధంగా పిల్లలు చదివించండి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న చిన్న చేస్తే ఎలా పైకి వస్తుంది, ఇవన్నీ నేర్పించడం వల్ల ఏమంటే అందరూ మనకు ఉద్యోగస్తులే కావాలా? కాదు, ఉద్యోగం ఇచ్చేవాళ్ళు కూడా కావాలి. ఉద్యోగం ఇచ్చేవాళ్ళు ఎలా ఉంటారు? ఏదైనా ఆలోచించినప్పుడు, కొత్తగా చేసినప్పుడు ఇవన్నీ కూడా పేరెంట్స్ నేర్పించాలి. అటువంటి కళాశాల నేర్పించాలి. ఇటువంటి సోషల్ మీడియా ద్వారా, ఇటువంటి మీడియా ద్వారా, ఇటువంటి ఛానల్ ద్వారా నేర్చుకుంటే బాగుంటుంది అనమాట. అయితే ఇప్పుడు చదువుకున్న వాళ్ళంతా కూడా కేవలం జాబ్ కోసమే పరితపిస్తారు. కానీ భారతదేశం అంటే ఖచ్చితంగా కూడా అగ్రికల్చర్ కూడా ఇంపార్టెంటే. దానివైపు ఏ తల్లిదండ్రులు కూడా అది కూడా చదివి, అది కూడా జ్ఞానం అనే విధంగా ఏ తల్లిదండ్రులు కూడా చెప్పట్లేదు. ఈ క్లాసులో ఇలాంటివి చెప్పే అవకాశం ఉందా? ఈరోజు అగ్రికల్చర్, బీఎస్సీ అగ్రికల్చర్ దాని గురించి కూడా వస్తుందండి. ఎందుకంటే ఈ మధ్యలో చాలామంది విద్యార్థులు మెడికల్ తర్వాత హయ్యెస్ట్ ప్రయారిటీ ఇస్తుంది హార్టికల్చర్, ఫ్లోరికల్చర్, అగ్రికల్చర్ అండి. దాని గురించి కూడా చెప్తున్నాం ఈరోజు, ఎందుకంటే చాలామంది తెలియదు. అదే ఆంధ్రప్రదేశ్లో అయితే చాలా కాలేజీలు ఉన్నాయి, ప్రైవేట్ కాలేజ్. తెలంగాణలో అసలు తక్కువనే అండి. ఇవన్నీ కూడా దానికి డిమాండ్ రావాలి. అలా దాని గురించి చెప్తున్నాము. ఇప్పుడు రైతు కుటుంబం నుంచి వచ్చిన రైతులు వాళ్ళ పిల్లలకు ఒక ఫార్మర్గా ఉండి, ఒక అగ్రికల్చర్ ఉండి ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా తీసుకొస్తామండి. ఒక రోజులో చాలా వరకు కాకపోవచ్చు, ఎన్ని వీలుంటే దానికి ఐడియాస్ ఇస్తాము. దాని తర్వాత మా ఫోన్ నెంబర్లు ఇచ్చి మిగతా కూడా సోషల్ మీడియా ద్వారా, మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ విలువైన సమయాన్ని మా విద్యార్థులకి చక్కటి విశ్లేషించినందుకు విద్యుత్ తరపున ధన్యవాదాలు. ఇదండి మరి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా చదువుతో పాటు సంస్కారం, భగవంతుడు అనే విషయాల కార్యక్రమాలు అందరూ కూడా వక్తలను ఒక్కొక్కరుగా పిలిపించి క్లాసులు నిర్వహిస్తున్నాము. ఇది నేను ఏదైతే ఉందో నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు ఎవరు తెలియజేయలేదు. నాకు ఉన్నటువంటి పరిజ్ఞానం ప్రకారం ఈసారి నాకు అవకాశం ఉంది కనుక నేను చేస్తున్నాను. ఈ రకంగా మనకు గంప నాగేశ్వరరావు తెలియజేశారు. చూస్తున్న విత్ న్యూస్ కెమెరా రాజ్తో మీ సురేష్ దండు.